మీడియా 10 న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. 63వ హోంగార్డ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహణ. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన 84 ఇండిగో విమానాలు రద్దు. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా శ్రీ రామకృష్ణ ఐరన్ అండ్ ఎలక్ట్రికల్ షాప్ పై ఉన్న గోడౌన్లో అగ్ని ప్రమాదం. హైదరాబాద్ రాజేంద్రనగర్లో గుర్రంపై పోకిరీల హల్చల్. సింగరేణి కార్మికులకు వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే 63వ హోంగార్డ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహణ. సేవలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి సన్మానాలు. భూపాల్పల్లి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో 63వ హోంగార్డ్ రైజింగ్ డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ గారు హోంగార్డుల సేవలను ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఎస్పీ గారు మాట్లాడారు. మన అడిషనల్ ఎస్పీ గారు ఆల్రెడీ మాట్లాడారు హౌ హోంగార్డ్ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అని చెప్పేసి. హౌ ఇన్ దోస్ డేస్ Home Guards acted as an added wing of police in better delivery of service to the public kosam. So it is an added unit to help police and to assist police in performing its duties. In 1946 lo idi ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. ఎట్ ద టైమ్ బ్రిటిషర్స్ ఉన్నారు. 1947 ఇండిపెండెన్స్ మనకు వచ్చిన తర్వాత 1962లో చైనా వార్ జరిగింది. చైనా వార్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ రియలైజ్ అయింది దిస్ యూనిట్ షుడ్ నాట్ బి టెంపరరీ, దిస్ షుడ్ బి పర్మనెంట్. అప్పటి నుంచి రెగ్యులర్గా అనేక మార్పులు జరుగుకుంటూ హోంగార్డ్ అనేది పోలీస్కి సహాయం చేస్తూనే ఉంది. సో హోంగార్డ్ హెల్ప్డ్ పోలీస్ ఇన్ మెనీ ఆస్పెక్ట్, బీట్ లా అండ్ ఆర్డర్. సింగరేణి కార్మికులకు సంబంధించి మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీఎం కార్యాలయం ఎదుట తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కూర్కంటి చందర్, మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ నాయకులు మాట్లాడారు. చెండు అంటే మధ్యలో యాక్సిడెంట్ అయితే ఇంత పైసలు పడ్డది, కాలు లేదు, అయినా చేశారు. మళ్ళీ నేను ఎత్తినాను. ఫస్ట్ నన్ను కరీంనగర్ మెడికవర్ పంపించారు. మెడికవర్లో 8 రోజులు దాకా మళ్ళీ మెడికవర్ డాక్టర్ హైదరాబాద్ రేణు హాస్పిటల్ పంపితే అందులో ఒక కన్స్టేషన్ కడుపులో అది 3 నెలల 10 రోజులకు తీసారు. తీసినాక మళ్ళీ సింగరేణి ఏరియాస్ వచ్చినాక మళ్ళీ కంపెనీ మళ్ళీ హైదరాబాద్ సెంచరీ హాస్పిటల్ పంపించారు. అక్కడ ఎంజియోగ్రామ్ వేసి చెక్ చేసి 4 వాల్స్ దెబ్బతిని అని చెప్పి అక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసారు. మొన్న 3 పెట్టుకోమన్నారు. 3 పెట్టుకుంటే పోయినా 3 పెట్టుకోకపోతే ఇవన్నీ చూసారు. అక్కడ మేము వాళ్ళు ఇచ్చిన పైప్స్ మేము మా దగ్గర ఉన్నాయి పైప్స్ మీరు కూడా ఆకస్మాత్గా నన్ను ఎల్లగొచ్చారు. ఇప్పుడు వీటికి సర్ఫేస్ అండర్ గ్రౌండ్ నుంచి సర్ఫేస్ ఇచ్చినామన్నారు. అది నేను సర్ఫేస్ చేయలేను. నాకు మళ్ళీ అయితే నాకు నడవలేదు, చెమట వస్తుంది. ఈ సైడ్ ఓపెన్ హార్ట్ సర్జరీ బాగా నొప్పిగా వస్తుంది. మొన్న 2 నెలల కింద పోయి మళ్ళీ సెక్షన్స్ కట్టుకున్నాం అని నాకు చేయలేని పరిస్థితి. మైక్ది
చేసి మాకైతే బోర్డు కట్టేటట్టు మళ్ళీ నా కొడుకు అయితే మెడికల్ కావాలి అని మేము వేడుకుంటున్నాం. మమ్మల్ని అన్యాయం చేయకూడదు. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని చేసేట్టు మాకు ఇప్పుడు ఏం చేయలేదు. మేము ఇంతగానో పేరు కూడా కొత్తగూడ మాకు ఏం సహకారం చేయలేదు. మమ్మల్ని అన్యాయం చేసి పంపించారు. నా భర్త కింద సాగు బతుకులు ఉన్నట్టు ఉండి తీసుకుపోయినా కూడా మీరు ఏం చేయలేని పరిస్థితులు వెళ్ళగొట్టారు. ఇప్పుడు మాకు మెడికల్ కావాలని మేము కోరుకుంటున్నాం. మా బాధలు మా కష్టాలు మేము 2 సంవత్సరాల నుంచి డ్యూటీ లేక మేము గొడగొడ ఏడుతున్నాం. మా బాధ ఎవరు పట్టించుకుంటలేరు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకత్వంలో మా గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు సింగరేణిలో జరుగుతున్నటువంటి మెడికల్ బోర్డులో అవకతవకలు అయితేంది, పనిచేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి కార్మికులను డ్యూటీ చేయాలనడం కానీ, సర్ఫేస్కు చేయడం కానీ, సూపర్వైజర్లను జనరల్ అసిస్టెంట్లుగా చేయడం అయితేంది, గత 9 నెలలుగా మెడికల్ బోర్డు పెట్టకపోవడం వలన వేలాది మంది బోర్డు కోసం ఎదురు చూస్తున్నటువంటిది. గతంలో కేసీఆర్ గారి హయాంలో 19,000 మందికి ఉద్యోగాలు వచ్చినటువంటి సందర్భం చూసుకున్నట్లయితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఐటీసీ ఐఎన్టీసీలు గెలిచిన తర్వాత ఈ కారుణ్య నియామకాల ఊసే లేకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఈ సింగరేణిని రక్షించుకోవాలి, అందులో కార్మికులకి హక్కులతో పాటుగా కారుణ్య నియామకాల ప్రక్రియను కూడా కొనసాగించాలి. మొన్న జూలైలో నవంబర్లో జరిగినటువంటి 2 మెడికల్ బోర్డులలో విధులు నిర్వహించలేనటువంటి వారికి వెంటనే మరొక బోర్డు నిర్వహించి వాళ్ళకి అన్ఫిట్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయాల్సినటువంటి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్తో ప్రతి నెల మెడికల్ బోర్డును నిర్వహించాలి. అలాగే ఆబ్సెంటిజం పేరు మీద ఈరోజు విధులు నిర్వహించకుండా డిస్మిస్ చేస్తున్నటువంటి ప్రక్రియను ఇట్లాంటిది అయితేంది, ఎస్ఎస్సి చదవనటువంటి కార్మికుల పిల్లలకి విజిలెన్స్ పేరు మీద మారు పేర్లలో దొరకబట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా చేసేటువంటి ప్రక్రియ అయితేంది. గతంలో కేసీఆర్ గారి ఆలోచనతోటి అయితేంది ఎట్లయితే కొనసాగినాయో ఆ విధంగా కొనసాగించాలని బాధిత కుటుంబాలకు అండగా ఉండేటువంటి విధంగా ఇటు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణలో సింగరేణి కార్మికుల హక్కు వారసత్వ ఉద్యోగాలు. ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని చెప్పినటువంటి విధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులకు ఎవరైతే రిటైర్డ్ కోసం వారు ఈ యొక్క ఉద్యోగం వారసులకు ఇవ్వాలని తలిస్తే తప్పకుండా ఆ ఉద్యోగాన్ని వారికి వచ్చేటువంటి విధంగా మెడికల్ ఇన్వాల్విటేషన్ కింద ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలను ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఈనాడు ఈ యొక్క ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలను ఎవరికి రాకుండా చేస్తున్నది. ఈరోజు 670 మంది కార్మికులు వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు పెడితే 55 మందికి వచ్చింది. ఒక 120 మంది పెడితే 23 మందికి వచ్చింది. ఈ విధంగా ఒక కుట్రపూరితంగా ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలను తీసివేసేటువంటి కుట్ర జరుగుతుంది. ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలని ఇప్పుడు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కొప్పుల ఈశ్వరన్ గారి ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఇక్కడ కార్మికులందరూ కూడా ఇలా కూర్చోవడం జరిగింది. మేము మాతోని చేత కాదు, మేము ఉద్యోగాలు చేయలేమని దరఖాస్తు పెట్టుకుంటే ఇలా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కార్మికులు ఇవాళ ఆనాడు వారసత్వ ఉద్యోగాలకు పెడితే వాళ్ళ కుటుంబంలో వారికి కూడా ఉద్యోగం ఇచ్చినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు మహిళలకు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి కేసీఆర్ గారిది. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఇలా కాంగ్రెస్ పాలన చేస్తూ ఉన్నది. అందుకోసమే ఇలా TBGKS ఉద్యమ సంస్థ ఇలా పోరాటాన్ని మొదలుపెట్టింది. తప్పకుండా ఈ యొక్క రిటైర్మెంట్ కావాలని కోరుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. మొన్న ఎవరైతే దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్లకు మళ్ళీ ఈ యొక్క మెడికల్ బోర్డుకు పిలవాలని డిమాండ్ చేస్తూ ఇలా నిరసన దీక్ష పెట్టడం జరిగింది. ఇది ఉద్యమము ఈ రోజుతో మాత్రమే మొదలైంది. కార్మికులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో చెప్పినటువంటి విధంగా కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిలబడుతుంది, కొట్లాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కారుణ్య నియామకాలను రద్దు చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలు జరగకుండా మరి ఈ యొక్క యాజమాన్యం మొండికేస్తూ ఉంది. ఇప్పటి వరకు నిర్వహించినటువంటి దాదాపు 9 నెలల నుంచి ఈ మెడికల్ బోర్డే పెట్టలేదు. పెట్టినటువంటి 2 మెడికల్ బోర్డులు ఏవైతే మొక్కుబడిగా పెట్టినారో
వాట్లల్లో మరి కేవలం ఈ బోర్డు ఉన్నదని నిరూపించుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేశారు తప్ప అందులో కార్మికులకైతే న్యాయం జరగలేదు. ఎందుకంటే ఇప్పటికే నడవలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి వాళ్ళు, మరి కనీసం వాళ్ళు వాళ్ళ సొంత పని కూడా చేసుకున్నటువంటి వాళ్ళని కూడా ఫిట్ చేసి పంపినటువంటి పరిస్థితి అలా కనబడతా ఉంది. ఒక్క మెడికల్ బోర్డులో చూసినట్టయితే 123 మందిని పిలిస్తే 23 మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. ఇంకొక బోర్డులో 55 మందిని పిలిస్తే 5గురిని మాత్రమే మరి అన్ఫిట్ చేయడం జరిగింది. అంటే కేవలం మొక్కుబడిగా మాత్రమే దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది, ఖచ్చితంగా ఈ యొక్క మెడికల్ బోర్డును నిర్వహించాలి. న్యాయంగా ఎవరినైతే అన్ఫిట్ చేయాల్సి ఉన్నదో, ఇక్కడ చాలా మంది బాధితులు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి చూసినట్టయితే చాలా దయనీయంగా ఉంది. నేను పాత్రికేయ మిత్రుల ముందు చెప్తున్నా, మీరు కూడా వాళ్ళ విజువల్స్ తీసుకోవచ్చు, వాళ్ళ అభిప్రాయం తీసుకోవచ్చు. కాబట్టి నిరంకుశంగానే ఈ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది, దానికి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా గతంలో చూసినట్టయితే కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గతంలో పోడగొట్టుకున్నటువంటి ఈ యొక్క డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ విధానాన్ని తిరిగి నిర్వహించి అనేక మందికి దాదాపు 19,000 పైచిలకు మరి కార్మికులకు ఈరోజు అవకాశం కల్పించి వాళ్లకు జీవితాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆనాడు ఉంటే, ఈనాడు ఉన్నటువంటి మరి ఈ యొక్క అవకాశాలను కూడా కాలరాచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ విధానానికి వ్యతిరేకంగా ఒకరోజు నిరసన దీక్ష మేము చేపట్టడం జరిగింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది, ఖచ్చితంగా ఎవరినైతే ఇప్పుడు మీరు బలవంతంగా ఫిట్ చేసి విధులకు హాజరుగమ్మని చెప్పి పంపినారో వాళ్లకు తప్పకుండా మళ్ళీ తిరిగి మెడికల్ బోర్డు నిర్వహించి వాళ్ళని అన్ఫిట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మెడికల్ బోర్డు విధానాన్ని కూడా ఖచ్చితంగా మరి కొనసాగించాలి. న్యాయపరంగా చట్టపరంగా ఇదివరకు ఉన్నటువంటి విధానం కొనసాగాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజుతోటి ఈ ఉద్యమం ఆగదు, ఎందుకంటే దీన్ని ఖచ్చితంగా సాధించేంత వరకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎజిటేషన్ చేస్తూనే ఉంటుందని కూడా మేము ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరించడం జరుగుతా ఉంది. హన్మకొండ జిల్లా కమలాపూర్లో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పబ్బు సతీష్తో కలిసి గ్రామంలో ప్రచారం. ఎంపీ ఈటల రాజేందర్ కామెంట్స్. గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి. గ్రామాల అభివృద్ధి కేంద్రంలోని బీజేపీతోనే సాధ్యం. గ్రామాల్లోని రోడ్లు, బల్బులు, డ్రైనేజీ కాల్వలు అన్ని కేంద్ర నిధులతో వచ్చినవే. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కేంద్రం ఇస్తున్న డబ్బులే దిక్కు. 2 ఏళ్లలో గ్రామాలు వల్లకాడులా మారిపోయాయి. అప్పుల పేరు చెప్పి ఉన్నవి దోచుకుంటున్నారు. నేనెక్కడ ఉన్నా హుజురాబాద్ ప్రజల కోసం సేవ చేస్తూనే ఉంటా అని ఎంపీ ఈటల అన్నారు. సతీష్ నాకు తెలిసి లిక్కర్ వ్యాపారం లేదు. ఈ సతీష్కి భూముల వ్యాపారం లేదు. ఈ సతీష్ ప్రజల మధ్యలో ఉండి కో అంటే కో అనే బిడ్డగా ఉన్నట్టుగా మీరు భావిస్తే మీరు చప్పట్లు కొట్టండి. ఆయన ప్రజల్ని నమ్ముకున్నాడు, ధర్మాన్ని నమ్ముకున్నాడు, ఆయన శ్రమను నమ్ముకున్నాడు. నాకు తెలిసి ఎమ్మెల్యే ఎవరున్నా, ఎంపీలు ఎవరున్నా నా ప్రజలకు రేషన్ కార్డు అవసరం పడితే, నా ప్రజలకు పెన్షన్ అవసరం పడ్డప్పుడు, నా ప్రజలకు ఎంఆర్ఓ ఆఫీసులో పనిపడ్డప్పుడు, నా ప్రజలకు ఎంపీడీ ఆఫీసులో పనిపడ్డప్పుడు, ఓ పోలీస్ స్టేషన్లో పనిపడ్డప్పుడు, కుటుంబంలో ఏమైనా పంచాయతీ వచ్చినప్పుడు అందుబాటు నీ రేషన్ కార్డ్, నీ డబుల్ బెడ్రూమ్, నీ సిమెంట్ రోడ్లు, నీ మోరీలు, ఇవాళ గ్రామ పంచాయతీ భవనాలు, దవకాలు చక్కగా నడవాలంటే, పెరిగే చెట్లు పచ్చగా ఉండాలంటే ఇవాళ నిధులు వచ్చేది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కాబట్టి నేనే అక్కడ ఉంటా. కాబట్టి తప్పకుండా మీరు ఈ సతీష్ని కానీ సతీష్తో పాటుకున్నటువంటి వార్డు మెంబర్ని మీరు గెలిపించి ఇవ్వండి.
మళ్ళీ పాత పద్ధతిలో మీకు పనిచేసి పెడతా అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. అడుగుతున్నా ఇవాళ హైదరాబాద్ రాజేంద్ర నగర్లో గుర్రంపై పోకిరీల హల్చల్. డైరీ ఫామ్ నుండి మెహదీపట్నం వెళ్లే దారిలో నానా హంగామా. కొందరు నెంబర్ ప్లేట్ లేని 2 బైక్లపై మరొక వ్యక్తి గుర్రంపై కూర్చుని దాన్ని హింసిస్తూ స్వారీ. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హోంగార్డుల పనితీరు చాలా బాగుందని, విధి నిర్వహణలో హోంగార్డుల త్యాగం, బలిదానం ఎవరితో తక్కువ కాదని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో 63వ హోంగార్డ్స్ రైజింగ్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, అడ్మిన్ డీసీపీ శ్రీనివాస్లతో పాటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ముందుగా కమిషనర్ పరేడ్ గ్రౌండ్లో మొక్కలు నాటిన సిపి అనంతరం హోంగార్డ్స్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన హోంగార్డులకు ప్రశంస పత్రాలను అందజేశారు. రానున్న రోజుల్లో ఆఫీసర్లతో కలిసికట్టుగా పనిచేస్తూ కమిషనరేట్కు మంచి పేరును తీసుకురావాలని సూచించారు. మరియు అలాగే మిత్ర ఆర్యులందరూ కూడా ఈ యొక్క వేడుకలో ఈరోజు ఈ యొక్క రామగుండం కమిషనరేట్ లో మనము హోంగార్డ్ రైజింగ్ డేని ఎంతో ఘనంగా వైభవంగా మనం జరుపుకుంటున్నాము. ఇందుకు మా అందరికి కూడా ముందు నుంచి కూడా ఈ వేడుకల గురించి ప్రత్యేకంగా మాకు సూచనలు మా యొక్క గౌరవ సిపి సార్ గారికి, అట్లాగే మమ్మల్ని నడిపిస్తున్నట్టు మా యొక్క అడ్మిన్ డిఎస్పీ సార్ గారికి, పోలీస్ కల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంచిర్యాల నందు విధులు నిర్వహిస్తుంది. బెల్లంపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు లా అండ్ ఆర్డర్ విధుల్లో తన భాగస్వాముల హెడ్జి నెంబర్ 856 ఎన్ నర్సయ్య మన ఆర్ఐ హోంగార్డ్ గారికి, అందర్ కమాండర్స్, ప్లాటూన్ కమాండర్ కి, మెన్ కి, మీ డిసిప్లిన్, మీ ఫిట్నెస్ ఇప్పుడు చూస్తే నో వన్ కెన్ డిఫరెన్షియేట్ రెగ్యులర్ ఫోర్స్, ఈవెన్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫోర్స్ అట్లా మీరు పర్ఫార్మ్ చేశారా. మీ ఫిట్నెస్ కమెండబుల్ ఉంది. నాకు చాలా సంతోషం. యూనిట్ హెడ్గా మీ పర్ఫార్మెన్స్ చూసి నేను హ్యాపీగా ఫీల్ చేస్తున్నాము. ఇదే విధంగా మనము నెక్స్ట్ ఇయర్ కూడా చేయాలి. 1 సంవత్సరం సేవ, నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా సేవ చేయాలి. ఆ భావనతో ఈరోజు ఈ ప్రోగ్రాం మనము కండక్ట్ చేస్తున్నాము. మీ అందరు ఆఫీసర్స్కి కూడా ఒక మాట నేను చెప్తున్నాము. నేను ఎప్పుడు కూడా యూనిట్లో విభేదాలు చేయలేము. అందరికీ హోంగార్డ్ ఉంటే, మెన్ ఉంటే, ఏ డివిజన్లో పని చేస్తున్నా ఉంటే అందరికీ సమానగా చూసుకోవడానికి నా రిక్వెస్ట్ అందరు ఆఫీసర్స్తో కూడా ఉంది. ఎందుకు హోంగార్డ్ నేను చూస్తున్నాము ఎక్స్ట్రీమిజం టైం నుంచి వాళ్ళు చేసిన త్యాగం, తపం, బలిదానం ఎవరితో తక్కువ లేదు. ఆఫీసర్స్తో, మెన్తో ఎక్కడ కూడా మీరు కంపారిజన్ చేస్తే వాళ్ళు పోటీపడి బరాబర్గా కొన్నిసార్లుగా మన ముందు వెళ్ళి పని చేసేవాళ్ళు. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మీ ఆర్గనైజేషన్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాము. మీతో ముందు ఉన్న మీ సీనియర్స్కి ఎవరు రిటైర్డ్ అయిపోయారు వాళ్ళకి కూడా ఈ అవసరంలో లాస్ట్ సంవత్సరం రిటైర్డ్ అయిన హోంగార్డ్ ఆఫీసర్స్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.
భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకోవాలి. నేటి బాలలే రేపటి పౌరులు అనేది మీరు నిరూపించాలి. కేజీఆర్ ట్రస్ట్ చైర్మన్, బీజేపీ పార్టీ అధ్యక్షులు ఆనంద్ కృష్ణారెడ్డి ఐడిఏ బొల్లారం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వారి భవిష్యత్తుపై ఆనంద్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, మంచి పేరు తెచ్చుకొని మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి మరియు వారి ఆశను నిలబెట్టాలి. ఇప్పుడున్న సమాజంలో చదువు ఎంతో అవసరం. మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరి మంచి భవిష్యత్తును మీరే సంపాదించుకోవాలని సూచించారు. అలాగే ప్రేమ పెళ్లి అంటూ చిన్న వయసులో మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు అంటూ విద్యార్థులకు మంచి బోధన చేశారు. అలాగే ఉపాధ్యాయులకు కూడా ఎప్పటికప్పుడు విద్యార్థులను గమనించాలని, వారికి మంచి చదువు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పగలనక నా పిల్లలు చదువుకొని, నా పిల్లలు నాలాగా డ్యూటీ చేసుకోవద్దు, వాళ్ళు చదువుకొని ఒక డాక్టరు, కలెక్టరు, ఒక ఐపీఎస్ కావాలని కలంటూ పని చేస్తూ చదివిస్తున్నారు. కానీ చాలా మంది స్టూడెంట్స్ మీరు ఏం చేస్తున్నారు? ఏవో ఒక వ్యక్తి, చెడిపోయిన వ్యక్తి చెప్పిన మాటలని సిగరెట్లకు, డ్రగ్స్కు బానిస అవుతున్నారు. 12 సంవత్సరాల్లో సిగరెట్ అవుతారా? సిగరెట్ అయ్యే వయసా మీది? ఒక్కసారి మీ గుండెల మీద చేసుకోండి. మీ నాన్న, మీ అమ్మ ఎంత కష్టపడుతున్నారు. సొంత గ్రామం, సొంత మీ ఊరు అంటే ఏం తెలుసా? ఊరంటే తెలుసా మీకు? ఊరు తెలుసా మీకు? సొంత ఊరు వదిలేసి వచ్చారంటే మా పిల్లలు భవిష్యత్తు బాగుండాలని సొంత గ్రామాన్ని వదిలేసి వచ్చి ఇక్కడ పని చేస్తూ బతుకుతున్నారు. కానీ మీరు చాలా మంది యువకులు చెడు మాటలు విని తల్లిదండ్రులను తిడుతున్నారు, కోరుతున్నారు. ఇలాంటి పనులు చేయకండి తమ్ముళ్ళు. మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకండి. ఎవరు మాట్లాడకండి. ఇప్పుడున్న 12 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నా, మీరు ఒక్క 15 ఏళ్ళు కష్టపడరంతో మీరు మించిన హీరోలు ఎవరెవరు ఉన్నారు. తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారు కదా సార్? అయ్యో నా కొడుకు కలెక్టర్ అయ్యాడు, అయ్యో నా కొడుకు పోలీస్ ఆఫీసర్ అయ్యాడు, నా కొడుకు ఇంజనీర్ అయ్యాడు ఎంత గౌరవపడతారు. ఆ తల్లిదండ్రులు ఎంత ఆశపడతారు. నాకు దేవుడు ఉందో లేదో తెలియదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దేవుడు మా అమ్మ నాన్న. నేను ఈరోజు నుంచున్నానంటే మా అమ్మ నాన్న ఎంతో కష్టపడి కొన్ని సైకిల్ మీద కూరగాయలు అందుకొచ్చి నాకు చదివించారు, ఇంతగానే చేశారు. డబ్బులు నేనే కారణం మా అమ్మ నాన్న కష్టపడ్డారు. ఇప్పుడు మా నాన్న మా దేవుడు, నా హీరో. మీ అందరి గుండెల్లో హీరో పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళందరూ హీరోలు కాదు. మీ అమ్మ నాన్ననే హీరో. గుర్తుపెట్టుకోండి. 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల యువతలకు చెప్తున్నాను. ఎవరో ఒక అబ్బాయి వచ్చి నేను ఇష్టపడుతున్నాను, మీ అమ్మ నాన్న ఏం చూడరు, నేను చూసుకుంటాను అని చెప్పి మాయపడి చెప్తుందని వయసు కాదు ఇది. మీరు 15 సంవత్సరాలు, కరెక్ట్ గా 24 సంవత్సరాలు మీ వయసు వచ్చిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి. మీ తల్లిదండ్రులు అడగారు, ఎవరు అడగరు. అప్పుడు మీకు తెలుస్తుంది మీ బాధ్యత ఏందో, మీ గౌరవం ఏందో. అతను మనల్ని ఇష్టపడుతుంటే అతని దగ్గర ఏముందనేది మీకు తెలిసిపోతుంది. దయచేసి మాయా మాటలు నమ్మకండి, మోసాలు ఉంటాయి. 2 నిమిషాలు మాట తీయ మాటలు మాట్లాడగానే తల్లిదండ్రుల మాటలు లెక్క చేయకుండా అందరూ వెళ్ళిపోతున్నారు. ఇది చాలా తప్పమ్మా. దయచేసి ఇలాంటి పనులు చేయకండి. మీకు దండం పెట్టి శిరస్సు ఉంచి కోరుకుంటున్నాను. ఎందుకంటే అలాగే చెత్త, మీ అమ్మ నాన్న చెప్పండి. చాలా మంది చెత్తను ఎక్కడ పడితే అక్కడ రోడ్డుకి సమయంలో చెరువు దగ్గరనో కుంటలో ఎక్కడ పడేస్తున్నారు. అక్కడ పడేయటమ్మా చెత్తను. మళ్ళీ దోమలు కరడం వల్ల మనకు రోగం వస్తుంది. మీరు కష్టపడ్డ సొమ్ము అంతా హాస్పిటల్ పాలు అవుతుంది అని చెప్పి మీరు అందరికీ తల్లిదండ్రులకు అవగాహన చెప్పి మనం అందరం మనుషులం. ముందుగా మన అందరం భారతీయులు అని చెప్పి గౌరవించాలి. మనందరూ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు మనిషిగా భావించాలి. ఈ కులాల మతాలు మనందరూ రాబోతారు. మనందరం మంచిగా ఉండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి. మీకు ఏ కష్టం వచ్చినా మీ గురువులు ఉంటారు, తర్వాత మీకు తండ్రిగా కొడుకుగా నేను ఉంటాను, ఒక అన్నగా నేను ఉంటా. కానీ తప్పు చేస్తే మాకు కనిపిస్తే మాత్రం గౌరవం కలుగుతుంది. ముందు చెప్తున్నాను, దయచేసి మంచి చదువుకోండి, మంచి చదువుకోండి, భవిష్యత్తు బాగుండాలని మీ అమ్మ నాన్న పేరు మీ ఊర్లో చెప్పుకోవాలి. అరే పలానా కొడుకు, అరే ఐదు రా కష్టపడి సంపాదించిన కొడుకుని అని చెప్పుకుంటే ఎంత పెద్ద పేరు ఉంటుంది చెప్పండి. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. రోజు ప్రదేశంలో ఇలాంటి ఎంతోమంది యువకులు సుమారుగా నెలకి ఒక 20 మంది మా అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు. మీ लाइफ में तुम्हारा माँ बाप कितना मेहनत करके तुम्हारे पढ़ाई कर रहा मालूम है कि तुम लोग माँ बाप का बात छोड़ के कोई एक लड़का तो तेलुगु वाला हो, उड़ीसा वाला हो, बिहार वाला हो, कोई भी हो, 1-2 बात प्रेम से बोलने से, हट करने से, उनसे लाओ बोल మంచి చూసుకోవాలి. చూసి పట్టుకుని ఒకసారి బ్రెయిన్ వాష్ చేయడం గట్టి బాగా
హుదారాబాద్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన 84 ఇండిగో విమానాలు రద్దు. వివిధ రాష్ట్రాల నుండి శంషాబాద్ ఎయిర్పోర్టుకు రావాల్సిన 71 ఇండిగో విమానాలు రద్దు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల ఆందోళన. ఇండిగో సిబ్బందిని నిలదీస్తున్న ప్రయాణికులు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆందోళనలో ప్రయాణికులు. मेरा बेटी का ब्लड आ रहा, ब्लड नीचे से ब्लड आ रहा, प्यार चाहिए दे दो। हम ऐसा नहीं कर सकते। क्यों नहीं कर सकता? क्यों नहीं कर सकता? क्यों नहीं कर सकता? मेरे को प्यार चाहिए अभी। स्टे फ्री दे दो प्यार। मेरे बेटी को प्यार चाहिए दे दो। दे दो प्यार चाहिए, दे दो प्यार है। सिस्टर भाई मेरा बेटी को प्यार चाहिए। मेरा बेटी का ब्लड आ रहा, ब्लड नीचे से ब्लड आ रहा, प्यार चाहिए दे दो। हम ऐसा नहीं कर सकते। क्यों नहीं कर सकता? क्यों नहीं कर सकता? क्यों नहीं कर सकता? मेरे को प्यार चाहिए अभी। स्टे फ्री दे दो प्यार। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.